ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్స్. ఇవాళ మనం ఈ ఎగ్గుతో బజ్జీ చేసుకోవటం ఎలాగో చూపిద్దాం. నేను 3 ఎగ్గుల్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. బాయిల్డ్ అయిన ఎగ్గులు అనమాట ఇవి. వీటిని ఏం చేస్తారంటే ముందుగా ఈ దారం తీసుకొని చాకులతో వాటితో కట్ చేయకూడదు అనమాట. ఈ ఎగ్గుల్ని ఎప్పుడు దారంతోనే కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్ట్రైట్గా ఇలా ఆఫ్ అయిపోవాలి. ఇలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ శనగపిండి నాకు ఈ క్వాంటిటీలో సరిపోతుంది అనమాట. శనగపిండి తీసుకొని అందులో వాము కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. వాము వేయాలి. వాము, సరిపడినంత సాల్ట్, తగినంత కారం, కొద్దిగా సోడా ఉప్పు ఏంటంటే ఇది గట్టిగా లేకుండా ఉండటానికి కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని దీన్ని బజ్జీ పిండిలాగా నీట్గా కలుపుకోవాలి. ఇది స్నాక్స్ కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా బాగా స్మాష్ చేసుకోవాలి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే అక్కడక్కడ బబ్లీగా వస్తుంది అన్నమాట. ఇట్లా నీట్గా మొత్తం కలుపుకోవాలన్నమాట. దీన్ని ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. బాగా కలుపుకోవాలి. దీనిలో ఉన్న ఉండలన్నీ తీసేయాలి. ఇది సాసులో నంచుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్. ఇలా బాగా కలుపుకొని వాము ఎందుకు ఎక్కువ వేయమన్నా అంటే ఎక్కువ తిన్నా పిల్లలకి గర్భవాతం చేయకుండా ఉండడానికి వాము కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. అంటే ఎవరిష్టాన్ని వాళ్ళే అనుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వాడతాను వాము మాత్రం. కొన్ని ఎక్కువగానే వాడుతూ ఉంటాను అన్నమాట. ఇలా కలుపుకొని మనం ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. సరిపడినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం. ఇలా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ హైలో పెట్టుకొని బాగా ఆయిల్ని కాలనివ్వాలి. ఇలా నూనె హీట్ అవ్వగానే మన ఎగ్గులు 1 by 1 ఇలా ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట. మంట తగ్గించుకొని ఈ మాదిరిగా ఇట్లా ఆయిల్లో వేసేసుకోవాలి. కొంచెం మంట పెంచుకొని ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా బాగుంటుంది. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా కొంచెం మంట తగ్గించుకొని మంచిగా కాలనివ్వాలన్నమాట. ఇలా మంచిగా సిమ్లో బాగా కాగాలన్నమాట. ఎంత మంచిగా కాలితే అంత టేస్ట్ అన్నమాట. జాగ్రత్తగా దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ మీద పడుతుంది ఫ్రెండ్స్, ఏం లేదు కానీ చక్కగా దీన్ని ఇట్లా తిప్పుకోవాలి. బజ్జీలు విడిగా ఇష్టపడని పిల్లలకి ఇలా ఎగ్ యాడ్ చేసిస్తే ఇష్టంగా తింటారనమాట. పిల్లల్ని ఎలా మాయ చేసి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి ఫ్రెండ్స్. తప్పదు. ఇప్పుడున్న పిల్లల్ని బట్టి మనం కూడా మారాలి, తప్పదు.
వాళ్ళ రూట్లోకి మనం వెళ్ళి మనం కూడా మంచి మంచి ఫుడ్ అందించాలి ఫ్రెండ్స్. అందుకనే బాగా వేగనివ్వాలి. ఇది చూసారా వేగుతుండే ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికే కాదు ఫ్రెండ్స్, తింటే ఉంటుంది చూడండి, సూపర్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. ఇలా కట్ చేసుకొని వీటి మీద ఆనియన్స్ పెట్టుకొని లెమన్ పిండుకొని ఈ సాస్తో కనుక తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. ఇంతే ఫ్రెండ్స్ ఎగ్ బజ్జీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.